హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న వ్లాగ్ అనమాట. ఇంకా ఎప్పుడు కూడా మేము ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నానబెట్టేసుకొని ఇద్దరం కలిపి స్మూతీ లాగా తాగుతాం కదా! ఇంకా రోజు అదే తాగితే అసలు తాగాలనిపించట్లేదనమాట. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఒకసారి పాలు, ఒకసారి కాఫీ అట్లా కూడా పెట్టుకొని తాగుదాంలే అని చెప్పి ఈరోజైతే పాలు పెట్టుకున్నాను. వేడి వేడిగా తాగుదాం అని చెప్పేసి. ఇంకా ఎండల మధ్య బాగా మండిపోతున్నాయి కదా! ఇంకా బాగా ఉక్కపోత వస్తుందనమాట ఇంట్లో. ఇంకా మేము మంచం మీద అయితే పడుకోమనమాట. కింద పడుకునేస్తాం నైటు. ఇంకా లేవగానే ఇట్లా పైన పడుకునేసినాడులేండి. ఇంకా మా ఆయనకైతే పాపం ఈ మధ్య చెప్పాను కదండీ! గ్యాస్ ట్రబుల్ అని చెప్పాను. కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! మేము జాతరకైతే వెళ్ళాం కదండీ ఈ మధ్య. ఆ జాతరకెళ్ళినప్పుడు ఈయనకి బస్సులో వెళ్తున్నప్పుడు జనాలంతా నెట్టేయడంతో బస్సు దగ్గరున్న అంటే మనము ఎక్కేటప్పుడు కమ్మి అనేది ఉంటది గదా! అదైతే ఇక్కడ చెస్ట్ సైడు సంక దగ్గర గట్టిగా కుచ్చుకునిందంట. అప్పుడు నొప్పి అనిపించిందంట. ఆ తర్వాత అయితే అంతగా అనిపియలేదంట. నాకు కూడా చెప్పాడు. కానీ నేను పట్టించుకోలేదు. నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను. ఒకటే నొప్పి నొప్పి అంటా ఉంటే ఇంక సరే గ్యాస్ ట్రబుల్ అని చెప్పి హాస్పిటల్‌కెళ్ళినాం గదా! ఇంక వాటికి తగ్గట్టే ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇంక తగ్గలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాము. ఇంక మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఇంకా తగ్గలేదు కదా అని చెప్పేసి వాళ్ళు స్కాన్ అవి తీశారనమాట. అవి తీసి చూస్తే ఇంకా చెస్ట్ దగ్గర ఒక చిన్న ఎముక అనేది అంటే స్మాల్ ఎముక అనమాట. అది ఏదో కొంచెం ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. కొంచెం విరిగింది. ఇంకా దానివల్లే అని చెప్పారు. అది సెట్ అవ్వాలంటే దానంతకు అదే సెట్ అవుతది నిదానంగా. ఇంకా దానికి ఏం చేయలేము. పెయిన్ తగ్గడానికి మాత్రమే టాబ్లెట్లు అవి ఇస్తాము. ఇంకా అదే నిదానంగా సెట్ అవుతది. తగ్గలేదు అంటే అప్పుడు రండి అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా చూపించుకొనైతే వచ్చాము. ఒక 4 రోజులు, 5 రోజులు మందులు వాడాక తగ్గిపోయిందనమాట. కానీ ఎక్కువ బరువు పని లాంటివి ఇవన్నీ చేయకూడదని చెప్పారనమాట. అంటే మా ఆయన పని చేసేదే బేల్దారి పని కదా! ఇంకా బరువు అనేది ఉంటది. కానీ అలాంటివి కొంచెం చూసుకొని చేసుకోమని చెప్పారు. ప్రెజెంట్ అయితే పర్లేదండి, తగ్గింది. ఇంకా పనికి కూడా వెళ్తూ ఉన్నాడు. ఇంకా నిన్నైతే లేదని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా టిఫిన్‌లోకొచ్చేసి పిండైతే ఉంది. నైట్ కూడా ఇడ్లీయే పెట్టాను. ఇంక ఇవన్నీ కడిగేసి స్నానం చేసేసిన తర్వాత ఇంక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టిఫిన్‌లోకి ఇడ్లీ ఉందనమాట. ఇడ్లీ చేసుకొని ఇంకా చట్నీ అయితే ఉందనమాట. నైటే చేశాను. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను కాబట్టి ఆ చట్నీ ఏసేసుకొని తిందాంలే అని చెప్పేసి కరెక్ట్‌గా మా ఇద్దరికి 10 ఇడ్లీలు అయితే పెడుతున్నా. మా ఆయన ఎప్పుడైనా సరే ఇడ్లీ బాగా తింటాడు. కానీ అలాంటిది ఈ మధ్య సరిగ్గా తినటం లేదనమాట. ఆ నొప్పి వలన తినడం తగ్గిచ్చేసాడు. ఇంకా కరెక్ట్‌గా ఇద్దరికి 10 ఇడ్లీలు పెట్టేసుకున్నా సరిపోతాయనమాట. చట్నీ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే తింటున్నాం ఇద్దరం కలిసి. ఇంకా లంచ్‌లోకైతే ఈరోజు బిర్యానీ అయితే చేసుకోవాలనిపించింది. చికెన్ బిర్యానీ. అంటే గురువారం అయినా కూడా తినేస్తున్నామనమాట. ఇంతకుముందయితే అసలు తినేవాళ్ళం కాదు. గురువారం అంటే సాయిబాబాకి అని చెప్పేసి మానేసేదాన్ని. మా ఆయన కూడా తింటాడనమాట. నేను తినేది లేదు. కానీ ఇప్పుడైతే గురువారం కూడా వదిలేసా అనమాట. మండే అలాగే మంగళవారము ఇంకా శనివారం ఈ 3 రోజులే ఉంటున్నాను. ఇంతకుముందయితే శుక్రవారం, గురువారం కూడా ఉండేదాన్ని తినకోకుండా. ఈ మధ్య అయితే వదిలేశాను. ఓన్లీ సోమవారం, మంగళవారం, శనివారం వరకే ఉంటున్నాను. అంటే నాన్ వెజ్ అనేది ఆ 3 రోజులు అస్సలు తినననమాట. ఇంకా ఈరోజైతే ఇంకా బిర్యానీ చేస్తున్నా కాబట్టి నేనైతే ఎప్పుడు చేసినా కూడా చూడండి చికెన్ అయితే ఇది 1/2 కిలో, ఒక 3/4 కిలో అనమాట. ఈ చికెన్ ఉప్పు, పసుపు వేసి బాగా వార్చి పక్కన పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇట్లా వాటర్ వచ్చేటప్పుడే అల్లం పేస్ట్ వేసేసుకొని దీన్ని ఇట్లా వార్చి పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా సరే బిర్యానీ అంటేనే చికెన్ పలావ్ అంటారు కదా కొంతమంది, ఇంకా అదే టైప్ అనమాట ఇది. ఇంకా దీంట్లోనే మిరప్పొడి అలాగే ధనియాల పొడి కూడా వేసేస్తామనమాట. సాల్ట్, పసుపు వేసి బాగా వాడుస్తాం కదా! ఇంకా అలాగే ధనియాల పొడి, కొంచెం కారం కూడా వేసేస్తామనమాట. సరిపడా కారం కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. అంటే కారం అనేది ముక్కలకు బాగా పట్టుకుంటదనమాట ఇందులోనే వేసేస్తే. ఇంకా రైస్ కుక్కర్‌లో చేస్తా కాబట్టి ఎప్పుడైనా ఇంక అందుకే ఇట్లా చేస్తున్నాను. ఏందంటే
బాండిల్లో కూర అయితే పెట్టేసాం కదా, మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు వేస్ట్ అని చెప్పేసి రైస్ కుక్కర్నే పొయ్యి మీద పెట్టేసి ఇంకా వాటిని ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట. రైస్ కుక్కర్లో కూడా ఈ టమోటాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు, కానీ లేట్ అవుతుందండి. అందుకే నేను ఇట్లా చేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి, బిర్యానీకి వేసేటివి. ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా టమోటాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక నాలుగు తీసుకున్నానండి నేను. అంటే మా అత్త వాళ్ళకి మాకు నలుగురికి సరిపడా అయితే చేస్తున్నాను అనమాట నేను. బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కూడా అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇంకా చికెన్లోకి వేసేసాను కాబట్టి ఇంకా అన్నంలో కూడా కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా వేసేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర పుదీనా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను, అంటే ఉడికేటప్పుడు కూడా వేస్తాను అనమాట, బాగుంటుంది తినడానికి. ఇంకా అలాగే చికెన్ మసాలా పౌడర్ అనమాట, గరం మసాలా ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది. ఇంకా నేను లేదని చెప్పేసి వేయలేదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము మార్చి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎలాగో మనకి ఇది అలా ఉప్పు పసుపు వేసి వాటిలో వార్చేస్తున్నాము, కానీ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది లెక్క పెట్టుకోవాలి కాబట్టి. ఇవి కరెక్ట్గా 2 గ్లాసులు అనమాట. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. చూడండి, ఇంకా 1 గ్లాస్ ముందుగా వేసేసాను కాబట్టి ఇంకా మిగిలిన 3 గ్లాసులు కూడా ఇట్లా వేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బిర్యానీ ఇలా రెడీ అయ్యేటప్పుడు అన్నం కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు కొత్తిమీర పుదీనా కూడా ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట తినడానికి. నేను ఎప్పుడు చేసినా రైస్ కుక్కర్లో ఇట్లే చేసుకుంటాను. ఇదే కాదు, ఇంకా మనము వెజ్ బిర్యానీ చేసుకోవాలంటే కూడా అట్లే చేస్తాను అనమాట నేను. బాగుంటుందండి, పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. గ్యాస్ మీద కాకుండా దీంట్లో వేసేస్తే కూడా అన్నం ఊరికే కలబెడితే కూడా విరిగిపోతూ ఉంటుంది కదా మనం గ్యాస్ మీద పెట్టుకున్నప్పుడు. అది రైస్ కుక్కర్లో అయితే బాగా కుక్ అవుతుంది అనమాట. ఇంకా బిర్యానీలోకంటూ ఏం లేదనమాట కూర. ఇంకా దాంట్లోకి పెరుగు పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాము. దాంట్లో ఆనియన్ వేసి పెరుగు పచ్చడి ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నా. ఈ టీ షర్ట్ వచ్చేసి మా ఆయనకి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఏదైనా కొత్తది తీసి పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని వేసేసుకోవాల్సిందే ఒకసారైనా. నేనైతే అట్లా ఏమైనా కొత్తవి కొన్నామనుకోండి, ఇంకా ఎప్పుడు వేసుకోవాలి అప్పుడే వేసుకుంటా, ఊరికి అట్లా వాడేయను అనమాట. మా ఆయన అయితే అలా కాదు, రివర్స్ అనమాట. ప్రతి ఒక్కరింట్లో ఇట్లా ఉంటారు అనుకోండి. మీ ఇంట్లో కూడా ఇట్లా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా టీ షర్ట్ వేసుకున్నాడు అని చెప్పేసి నేను ఎగతాళి చేస్తున్నా అని చెప్పి నవ్వుతున్నాడు అనమాట. ఎందుకంటే ఈ మధ్య అసలు టీ షర్ట్లు వేయడం అనమాట. పెళ్ళికి ముందు వేసేవాడు, ఈ మధ్య టీ షర్ట్లు వేసేది లేదు పెళ్ళైన తర్వాత. అందుకే ఆయన తిడుతున్నాడు, ఎగతాళి చేస్తున్నా అని చెప్పేసి. ఇంకా మేమైతే ఇక్కడ ఇది గుడి ఎక్కడ అంటే వేణుగోపాల స్వామి గుడి అనమాట. మా ఇంటి దగ్గరగా, అంటే కొంచెం ఆటోలో వెళ్ళాలన్నమాట అక్కడికి. అక్కడైతే పూజ జరుగుతుందని చెప్పేసి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. దేవుడు ఊరేగింపు చేశారు, అట్లే ధ్వజస్తంభం దగ్గర పూజ అయితే చేశారనమాట. ఇంకా చాలా బాగుందన్నమాట. ఆ రోజు నేను మా అత్త ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఆయన అయితే లేడు, ఇంకా మేమిద్దరమే వెళ్ళాము. పైనకి అయితే వెళ్ళిపోయి ఉన్నాడు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, బాయ్ బాయ్, ఉంటా.